హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది కదా. అయ్యో, డబ్బులు పోతాయేమో అనిపిస్తుంది. సరే, ఈరోజు మనం ఆ భయాన్ని ఎలా పక్కన పెట్టాలో ఒక సరదా కథతో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది? దాన్ని ఒక నష్టంగా చూస్తారా? లేకపోతే భవిష్యత్తు కోసం ఒక మంచి అవకాశంగా భావిస్తారా? చూడండి, ఈ చిన్న ప్రశ్నలోనే ఒక పెద్ద సమాధానం దాగుంది. ఈరోజు మన కథలో మన స్నేహితుడు రవి. అతని మనసులోనూ ఇదే పెద్ద భయం ఉండేది. నిజానికి మనలో చాలామందికి ఇలాంటి భయం ఏదో ఒక సమయంలో కలుగుతుంది కదూ. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా లేదా మన పనికి ఉపయోగపడే ఒక మంచి టూల్ కొనాలన్నా ఈ భయం మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అయితే రవి తన ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ను ఇంకా పెద్దదిగా చేద్దామని సహాయం కోసం కొంతమందిని పెట్టుకున్నాడు. కానీ సమస్య ఏంటంటే ప్రతిసారి వాళ్లకి జీతం ఇచ్చేటప్పుడు అతని మనసులో అయ్యో, ఇంత డబ్బు ఖర్చయిపోతోంది, ఈ డబ్బు మళ్లీ తిరిగి వస్తుందా రాదా అనే ఒక చిన్న టెన్షన్ మొదలయ్యేది. చూడండి, రవి తన కోర్సు గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియాలని, తన వెబ్సైట్ ఇంకా బాగా పనిచేయాలని ఈ ఖర్చులు పెట్టాడు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా. అయినా సరే అతను చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్లో డబ్బులు దాచుకున్నట్లు ప్రతి రూపాయిని లెక్కపెట్టేవాడు. కానీ బిజినెస్లో పెరగాలంటే కొన్నిసార్లు ధైర్యం చేసి ఖర్చు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు మనం రవి ఎదుగుదలకి అడ్డుగా నిలుస్తున్న ఆ పాత ఆలోచన విధానమేంటో చూద్దాం. ఇది మనందరిలోనూ ఎక్కడో ఒక మూల దాగి ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, ఒక రైతు తన దగ్గరున్న మంచి విత్తనాన్ని పొలంలో నాటడానికి భయపడినట్టుంది. ఆ విత్తనాన్ని నాటితే దాన్ని కోల్పోతున్నాను అని అనుకుంటే ఎలా చెప్పండి? కానీ ఆ విత్తనం నాటితేనే కదా భవిష్యత్తులో మంచి పంట వచ్చేది. సరిగ్గా అలాగే మనం పెట్టే సరైన ఖర్చు కూడా ఒక పెట్టుబడి లాంటిదే అన్నమాట. తన ఆలోచనలో ఏదో తప్పుందని గ్రహించిన రవి తన భయాన్ని దాటడానికి ఒక కొత్త, చాలా పవర్ఫుల్ మార్గాన్ని కనుక్కున్నాడు. ఏంటో తెలుసా అది? ఇప్పుడు చూద్దాం. మన కథ ఇక్కడే అసలైన మలుపు తీసుకుంటుంది. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యం. పాత ఆలోచనకి, కొత్త ఆలోచనకి మధ్య ఉన్న తేడాను ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఖర్చును ఒక నష్టంగా కాకుండా మన ఎదుగుదలకు ఒక సాధనంగా, ఒక లీవర్లాగా చూడాలి. చూసారా, రవి తన కోసం ఈ చిన్న రూల్ పెట్టుకున్నాడు. అంతే, ఇది అతని బిజినెస్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఈ ఆలోచనతోనే తన ఎదుగుదల కోసం ప్రతి నెల 50,000 రూపాయల బడ్జెట్ను ప్రత్యేకంగా పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. మరి రవి తన కొత్త మైండ్సెట్తో పని మొదలుపెట్టాక ఏం జరుగుంటుందంటారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే వినండి. వచ్చిన రిజల్ట్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కేవలం 3 నెలల్లో రవి ఒకప్పుడు ఖర్చు చేయడానికి భయపడిన డబ్బుపై ఏకంగా 5 రెట్లు రాబడిని సంపాదించాడు. అంటే పెట్టిన ప్రతి రూపాయికి 5 రూపాయలు వెనక్కి వచ్చాయన్నమాట. ఇది నిజంగా అద్భుతం కదా. ఆలోచనలో వచ్చిన ఆ చిన్న మార్పు ఎంత పెద్ద పురోగతిని తీసుకొచ్చిందో చూడండి. అతను ఒకప్పుడు నాటడానికి భయపడిన చిన్న విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టుగా ఎదుగుతోంది. అలాగే అతను పెట్టిన చిన్న పెట్టుబడి ఇప్పుడు పెద్ద లాభాలనిస్తోంది. ఈ ముఖ్యమైన పాఠాన్ని ఒక్క క్షణం ఆగి మళ్ళీ చదువుకుందాం. మనం కోల్పోయేది డబ్బు కాదు, మన ఎదుగుదల వేగాన్ని. మనం భయంతో సరైన చోట ఖర్చు పెట్టకుండా ఆగిపోయినప్పుడు మనం ఎన్నో మంచి అవకాశాలను కూడా కోల్పోతాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు రవి నేర్చుకున్న ఈ పాఠాన్ని మన లైఫ్లో కూడా ఎలా అప్లై చేయాలో చూద్దామా? ఇది చాలా సులభంగా ఉంటుంది. ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇది మీ లైఫ్లో ఒక చిన్న ప్రయోగం లాంటిది. ఇది ఖచ్చితంగా మీకు కొత్త ఆలోచనలను, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎక్కడ డబ్బు ఆదా చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ నిజానికి అక్కడ మీ ఎదుగుదలని మీరే ఆపేస్తున్నారేమో. ఈరోజు మనం నేర్చుకున్న ఈ చిన్న పాఠం మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి విషయంతో కలుద్దాం. బాయ్ బాయ్.